హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్ నుంచి కాణిపాకం వరకు వెళ్ళబోతున్నాం. ట్రిప్కి రెడీ అయిపోతున్నాం అనమాట. సో కార్లో వెళ్ళబోతున్నాం. మేమందరం ఇక్కడ అందరం రెడీ అవుతున్నాం. సో స్టే ట్యూన్. ట్రిప్ స్టార్ట్ చేయడానికి ముందు మేము మొదట కార్కి చిన్న పూజ చేశాం. అది మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉండే సెంటిమెంట్. ఏ ట్రిప్ అయినా పూజ చేస్తే సేఫ్గా మంచిగా జరుగుతుందని ఫీలింగ్ ఉంటుంది కదా. సో మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ మా కార్కి పూజ స్టార్ట్ చేశాము. ఇంకా మా మమ్మీ అందరికీ బొట్లు పెట్టారు. ఆ బొట్లు ఉండే పాజిటివ్ వైబ్ వేరే ఉంటుంది. పూజ అయ్యాక ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు యాక్చువల్గా ట్రిప్ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి కార్లో కూర్చొని మ్యూజిక్ ఆన్ చేసి హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. కొంచెం డిస్టెన్స్ వచ్చాక టోల్ గేట్ దగ్గర చిన్న బ్రేక్ తీసుకున్నాం. అక్కడే ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యాము. రాత్రి లేచి బయలుదేరితే కాసేపు ఇలా రీఫ్రెష్ అవ్వడం చాలా బాగుంటుంది. టోల్ గేట్ పక్కన ఉన్న స్టాల్లో హాట్గా టీ ఆర్డర్ చేసి అందరూ కలిసి తాగాము. ఆ హాట్ టీ, మార్నింగ్ వైబ్ లిటరలీ నెక్స్ట్ లెవెల్. ఆ మూన్ కూడా మనకి చిన్న చిన్నగా అవుతుంటే చాలా బాగా అనిపించింది. హైవే మీద ట్రావెల్ చేస్తుంటే హైవే మీద పడిన సన్ రైజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వలేనంత బ్యూటిఫుల్గా కనిపించింది. విండోస్ ఓపెన్ చేస్తే చల్లని గాలి తగులుతుంది. రోడ్ మీద డ్రైవ్ చేయడం టోటల్గా చాలా బాగా అనిపించింది. అలా ఒక్కొక్క మూమెంట్ ఎంజాయ్ చేస్తూ స్లోగా కాణిపాకంకి అయితే రీచ్ అయిపోయాము. కాణిపాకంకి రీచ్ అయ్యాక టెంపుల్ సరౌండింగ్స్ చాలా బాగున్నాయి. ఆ డేలో క్రౌడ్ ఎక్కువగా ఉంది. అందరూ దర్శనం కోసం లైన్లో వెయిట్ చేస్తున్నారు. మేము మాత్రం ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. అందుకే ప్రాసెస్ ఫాస్ట్గా కంప్లీట్ అయ్యింది. ఎక్స్పెక్ట్ చేసినంత టైం అయితే పట్టలేదు. స్మూత్గా దర్శనం అయితే అయిపోయింది. లోపల అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంది. కాణిపాకంలో వినాయకుడు ఒక చిన్న కాలువలో వెలిశాడు. ఆ కాలువ అండర్ గ్రౌండ్ నుండి వాటర్ వస్తూనే ఉంటాయి. రెయిన్ వచ్చినా రాకపోయినా ఆ వాటర్ అనేవి ఆగవు. ఆ వాటర్ పెరిగే కొద్దీ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఆ వాటర్ని భక్తులు తీసుకొని నెత్తి మీద చల్లుకుంటారు. అలా చల్లుకుంటే దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి అని నమ్ముతారు. ఇంకా నెగిటివిటీ, బ్యాడ్ ఎనర్జీ అన్నీ తగ్గుతాయి అని కూడా నమ్ముతారు. మన మైండ్ చాలా కామ్ అవుతుంది. ఇంకా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అని కూడా చాలామంది
కాణిపాకంలో వినాయకుని దర్శనం చేసుకున్నాక ప్రసాదం దగ్గరికి వెళ్తే ప్రసాదంకి పులిహోర అయితే పెట్టారు. అక్కడ పులిహోర చాలా బాగుంది. అది తినేసి బయటికి అయితే వచ్చేసాము. సో గైస్, ఇది అయితే మన హైదరాబాద్ నుంచి కాణిపాకం ట్రిప్ వ్లాగ్. ట్రావెల్ వైబ్స్, టెంపుల్ వైబ్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తుంటే లైక్, షేర్, కమెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మోర్ జెన్యూన్ ట్రావెల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్, టాటా, సీ యూ, టేక్ కేర్.